ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సహజ సిద్ధంగా జీవించడం ఎలాగో మాట్లాడబోతున్నాం, బికాస్ దట్స్ వాట్ యు ఆల్వేస్ సే. సహజంగా ఉండండి, సహజంగా తినండి, మన శరీరానికి విరుద్ధంగా వెళ్ళకండి అని చెప్పి. అంతే, కరెక్ట్ కరెక్ట్. సో ఎంత మేజర్ పార్ట్ అవుతుంది శ్రీదేవి ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ అనేది ఆన్ అవర్ ఎమోషన్స్, మన శరీర వ్యవహారాలపై? ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నారా? ఎంత సుమారుగా? అంతా అదే అంటారు. అంతా అదే. మనం ఎలాంటి చాయిసెస్ తీసుకుంటాము పొద్దున్న లేచినప్పటి నుంచి. మనం రోజుకి 3-4 సార్లు తింటాం కదా. అవును. అది అన్ని చాయిస్లే. ఆ టైంలో మనం ఎలాంటి చూస్ చేసుకుంటాము అది మన బాడీకి 100% డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం బయట చూస్తుంటే అనారోగ్యాలు, ఎన్ని రకాల అనారోగ్యాలు చూపించు, అన్నిటికీ ఫుడ్ తోటి కనెక్ట్ ఉంటుంది. నీకు అది జెనెటిక్ అయి ఉండొచ్చు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ని కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు మన లైఫ్ స్టైల్స్ ఫుడ్ తోటి. సూపర్ ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ అంతే అన్నప్పుడు ఇక్కడ ఐ వాంట్ టు ఆస్క్ యు వెరీ కోర్ క్వశ్చన్. ఇప్పుడు ఇవి వద్దు అనే వాటితో సమస్య లేదు, ఎందుకంటే వద్దు అని బ్లాక్ అండ్ వైట్ లో చెప్పేస్తున్నాం. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇవి పర్వాలేదు అని మనం చలామణి చేసే చాలా 80% ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ యాక్చువల్లీ హైలీ అడ్వర్టైజ్డ్ ఇన్ ద వరల్డ్, అండ్ ఇదే కరెక్ట్ అని చెప్పి ఇది తినండి అని టెంప్ట్ చేస్తున్న ఈ ప్రపంచంలో అది తప్ప రైటా, ఎంత తప్పు ఎంత రైట్, మితంగా తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఈ డెసిషన్ ఎలా తీసుకోవాలి? లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్గా చెప్పాలంటే కొన్ని ఫుడ్స్ విచ్ ఆర్ నాట్ సో గుడ్ ఫర్ అవర్ బాడీ బట్ చలామణి అయిపోతున్నాయి. అంత ఇప్పుడు ఏమంటారు తెలుసా, అందరూ తింటుంటే నువ్వెందుకు తినవు, ఎందుకు తప్పు అవుతుంది, నువ్వెందుకు తినవు, అంత కామన్ అయిపోయింది, నార్మల్, అంత కామన్గా ఉన్నది ఎందుకు చెడు అవుతుంది అని చాలా మందికి క్వశ్చన్ వస్తుంది. కానీ అలాగైపోయింది ప్రపంచం. ఇది మనం అంతా ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయాము. స్లో ఫుడ్ అన్నది మనము తాతలు ముత్తాతల్లాగా తింటాం అన్నది ఎవరు చేయటం లేదు. అందరికీ పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, జాబులు చేసుకోవాలి, పెద్ద పెద్ద ఇల్లులు ఉండాలి, కార్లు ఉండాలి, ఇంకా దాని మీద మనం శ్రద్ధ పెడుతున్నామే కానీ మనము ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న దాని మీద పెట్టుకోవట్లేదు. ఇప్పుడు మనం సరిగ్గా నేర్చుకుని ఎలాగా తినాలి అంటే మనం పని పెట్టాల్సి వస్తుంది. అవును, కొంచెం. ఎందుకంటే చాలా సులువుగా అన్నీ దొరికేస్తున్నాయి. మన చిన్నప్పుడు మనకి స్వీట్స్ ఇట్లాంటి పండగలు చేసేవాళ్ళు, అప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడేంటి, ఎక్కడ పడితే ఏ రోజు కావాలంటే ఆ రోజు కొనేసుకోవచ్చు, మరీ ఎక్కువ డబ్బులు లేకపోయినా కూడా కొనేసుకోవచ్చు. కరెక్ట్, రైట్. చాలా రీజనబుల్గా ఉంటున్నాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అది ప్రకృతి సిద్ధమైనవి కాదు. ప్రకృతి కొంచెం ఇంత ల్యాండ్ ఉందంటే నువ్వు అంతే పండించగలవు. అవును, రైట్. అది న్యాచురల్గా అంటే. కానీ అది కాకుండా అది ఖరీదు ఎక్కువైపోతుంది అనేసి మనం ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ వేసేసి దాన్ని టేస్టీగా ఉండేలాగా చేసేస్తున్నాము. మోడిఫై చేసి పండిస్తున్నాము. దాన్ని మళ్ళీ ఆ పండించిన దాన్ని మనం ఇంకా రకరకాలు ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి దాంట్లోకి ఇంకా అది మీకు పాడవకుండా ఉండటానికి, షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండటానికి, రైట్, నీకు రుచిగా అనిపించటానికి ఆర్టిఫిషియల్ స్టిమ్యులేషన్ అన్నమాట. అది చేసేస్తున్నారు, మనం దాని మీద పడుతున్నాము. సింపుల్ థింగ్స్, ఆయిల్స్ మనకు తెలిసిందే. అది న్యాచురల్ ఆయిల్ అయితే నీకు 1 రోజులు 2 రోజులు 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత ముక్కవాసన వస్తుంది. ఎందుకంటే దాంట్లో లైఫ్ ఉంటుంది, ఆక్సిడేటివ్ ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది, లైఫ్ పెరుగుతూ ఉంటుంది, దాంతో నీకు ముక్కవాసన వస్తూ ఉంటుంది. అదే కానీ నువ్వు దాన్ని రిఫైన్డ్ ఆయిల్ అనుకో, హైడ్రోజనేట్ చేసావనుకో దాన్ని, నీకు ఎల్లప్పుడూ నీకు అలాగే ఉంటుంది, ప్లాస్టిక్ లాగా నీకు అలాగే ఉంటుంది. నువ్వు ప్లాస్టిక్ తింటే నీకు ఏమవుతుందో నువ్వు అలాంటి ఆయిల్స్ డీప్ ఫ్రై చేసుకుని తింటే కూడా ఇంచుమించుగా అదే జరుగుతుంది. సో చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ స్పాయిల్డ్, ఇన్ఫ్యాక్ట్ మనకు అంటాం కదా, ఇన్ఫ్యాక్ట్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్ని కూడా మనకి తొందరగా, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తొందరగా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండవు. అంతే కదా మరి. ఇప్పుడు అది షెల్ఫ్ లైఫ్ పెంచడానికి దాని మీద స్ప్రేస్ వేస్తారు. అవును. దానికి వ్యాక్సిన్లు పూస్తారు. అవును, రైట్. రకరకాలు చేస్తారు. పెంచేటప్పుడే వాళ్ళు ఇవన్నీ డిజైన్ చేసుకుంటారు. నీకు అది షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళాలి, ఇలాగన్నీ చెప్పి మనం సైన్స్ అనేది మంచిగానే వాడుకోవచ్చు, ఇలా కూడా వాడుకోవచ్చు. సో రకరకాలుగా